Like, share and subscribe to Inspire Media. చంద్ గారి టైం వచ్చింది. యా, స్పాట్లైట్ మీకే ఇప్పుడు. మాట్లాడతారు. ఓకే, ఇప్పుడే మాకు తెలిసింది బ్యాక్ అండ్ మీరు మనాలిలో -17 degreesలో షూట్ చేశారు అని, ఫుల్ ఇలా మంచు పడుతుండే అని చెప్పి. సో అప్పుడు ఎలా మేనేజ్ చేయగలిగారు? సో ఆ సీన్స్ గురించి కొంచెం మాకు చెప్పాలి. బేసిక్లీ వెరీ కోల్డ్ వెదర్ అక్కడ. ఇప్పుడు నాకంటే బేసిక్లీ నా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడారు. ఎస్పెషల్ నైట్ అయితే ఇంకా ఎక్కువ ఉండేది. పాపం మేము మార్నింగ్ షూటింగ్కి వెళ్ళే టైంకి వాళ్ళు మొత్తం సెట్ అంతా రెడీ చేసి పెట్టి ఉండాలి. వెరీ టఫ్ జాబ్ వాళ్ళు చేసింది. మేమంటే కొంచెం జాకెట్స్ లోపలన్నీ ఇన్నర్స్ అన్నీ వేసుకున్నాం. బట్ ఈవెన్ దో ఇట్స్ వెరీ కోల్డ్, చాలా కోల్డ్. పాపం డైరెక్టర్ గారు, హోల్ క్రూ అంతా కూడా చాలా కష్టపడ్డారు. ఇట్స్ వెరీ, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అక్కడ. ఓకే, అండ్ సీను వైట్ల గారి సినిమాలో ది బెస్ట్, ఓన్లీ ఒక్క సినిమా మాత్రమే చెప్పాలి. అది ఏంటి? ఆ సీన్ ఏంటి? ఎగ్జాక్ట్ కామెడీ సీన్ గురించి చెప్పాలి. సినిమా ఏది చెప్పాలి? ఏ ఫిల్మ్ బై శ్రీను వైట్ల. అది కాదు, అలా కాదు. సీను వైట్ల గారు అన్ని సినిమాలు అని చెప్పదు, ది బెస్ట్ ఒకటి చెప్పండి. ఎప్పటికీ ఒకటి చెప్తే మిగతాయి కదా, అన్ని బెస్టే కదా. సరే, బెస్ట్ కామెడీ సీన్ చెప్పండి పోనీ. ప్రతి సినిమాలో కామెడీలు చాలా బాగుంటాయి కదా, ఒకటని తీయలేమే. ఫస్ట్ నుంచి ప్రతి సినిమా అట్లా ఉంటాయి. ఆనంద్ కానివ్వండి, వెంకీ కానివ్వండి, దుబాయ్ సీన్ కానివ్వండి, మన దూకుడు కానివ్వండి, ఆగడు, భాష, అన్నీ సూపర్గా ఉంటాయి, ఒకటి కాదు. సార్, అలా చేస్తే ఎలా? మీరు యాంకర్ జాబ్ కష్టం కలిగించొద్దు కదా. ఏదైనా ఒక్క డైలాగ్ చెప్పండి పోనీ, కామెడీ ఏదైనా. ఒకటి చెప్పేసి మీరు తమ్ముని లేచేస్తారు కదా. అలా ఏం లేదు. ది బెస్ట్ అంటే సడన్ గా మీకు గుర్తొచ్చింది చెప్పండి, కామెడీ సీన్ ఏదైనా ఒక్క డైలాగ్. గుర్తురాదు నాకు, నేను చేసిన సీనే నాకు గుర్తురాదు. బేసిక్ గానే మీరు చాలా సెటిల్డ్. చెప్పండి, ఏదో అరుస్తున్నారు, ఆగండి, మాట్లాడుతున్నారు. ఓకే, సో అసలు సమస్య లేదంటారు ఇప్పుడు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Like, share and subscribe to Inspire Media.